టైటానిక్ విషాదం 1912 ఏప్రిల్ 14వ తేదీన అర్ధరాత్రి దాటాక ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో మునిగి దాదాపు 1500 మంది ప్రాణాలను జలసమాధి చేసిన టైటానిక్ ఓడ విషాదం తలుచుకొని ప్రపంచం ఎప్పటికీ ఉలిక్కి పడుతూనే ఉంది. టైటానిక్ మునిగిపోయినప్పుడు ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళిగా టైటానిక్ జ్ఞాపక దినోత్సవంగా ప్రతి ఏటా ఏప్రిల్ 15న జరుపుతారు. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు ఇక్కడ బాలికల విద్య కోసం కృషి చేసిన విదేశీ మహిళ అన్నీ క్లెమెర్ ఫంక్ ఆనాటి టైటానిక్ ప్రమాదంలో మరణించారు. 1874 ఏప్రిల్ 12వ తేదీన అమెరికాలో జన్మించిన అన్నీ క్లెమెర్ ఫంక్ 1906లో భారతదేశానికి వచ్చారు. ఛత్తీస్‌గఢ్‌లోని జామ్‌జగిర్ చాంపాలో 1907లో ఒక మెమోరియల్ పాఠశాలను, వసతి గృహాన్ని ఆమె స్థాపించారు. తన తల్లి ఆరోగ్యం బాగాలేదని 1912 ఏప్రిల్ 10వ తేదీన బ్రిటన్‌లో ఆమె టైటానిక్ ఓడెక్కారు. ఓడ మునిగిపోతున్న సమయంలో కూడా ఆమె తన లైఫ్ జాకెట్ సహా తన ప్రయాణికులైన తల్లి బిడ్డలకు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. టైటానిక్ ఓడ శకలాలున్న ప్రదేశాన్ని సముద్రంలో మిడ్ నైట్ జోన్‌గా వ్యవహరిస్తారు. 3300 అడుగుల నుంచి 13,100 అడుగుల లోతు వరకు ఉండే ప్రదేశాలను మిడ్ నైట్ జోన్ అని పిలుస్తారు. ఇక్కడ ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెంటీగ్రేడ్ మాత్రమే ఉంటుంది. టైటానిక్ ఓడ ఐస్‌బర్గ్‌ను ఢీకొని మునిగిపోగా అందులోని మొత్తం 2224 మందిలో 1500 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నౌక శిథిలాలను సందర్శించాలనుకునే వారి కోసం ఓషన్ గేట్ సంస్థ మినీ సబ్‌మెరైన్ నడిపింది. అట్లాంటిక్ మహాసముద్రంలో 12,000 మీటర్ల లోతులో టైటానిక్ నౌక శకలాన్ని చూసేందుకు 5గురు పర్యాటకులతో 2023 జూన్ 18వ తేదీన న్యూ ఫౌండ్‌ల్యాండ్‌లో బయలుదేరి మినీ జలాంతర్గామి టైటాన్ ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగే సమయంలో మినీ సబ్‌మెరైన్‌లో పాకిస్తాన్ బిలియనీర్ షహజాదా దావూద్, ఆయన కుమారుడు సులేమాన్, యూఏఈలో ఉంటున్న బ్రిటిష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్, ఈ యాత్ర నిర్వాహకుడు, ఓషన్ గేట్ వ్యవస్థాపకుడు స్టాక్టన్ రష్, ఫ్రెంచ్ మాజీ నావిక అధికారి పాల్ హెన్రీ కూడా అందులోనే ఉన్నారు. టైటానిక్ ప్రముఖ ప్రమాద నేపథ్యంలో $200 మిలియన్ల ఖర్చుతో టైటానిక్ అనే పేరుతో జేమ్స్ కామెరాన్ స్వీయ నిర్మాణంలో దర్శకత్వం వహించి 1997 నవంబర్ 1వ తేదీన సినిమాను విడుదల చేశారు. $2.187 బిలియన్ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూలు చేసింది.